హాయ్ అండి, బాగుండారా? ఈరోజు మనము నూనె లేకుండానే కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దాం. కిచిడే కాదండి, పొంగల్ కూడా ఈ విధంగా పొంగల్లాగానే నేను అయితే కూరగాయలు ఎక్కువ వేయాలి లేదు కాబట్టి ఉర్లగడ్డ బీరకాయ ఉంటే వేసుకున్నాను. షుగర్ ఉన్న వాళ్ళు ఉర్లగడ్డ తినకూడదు కదా, వాళ్ళైతే ఉర్లగడ్డని ఆపేయండి, వేసుకోవద్దు. చూసారా, చాలా బాగా వచ్చింది. వేడివేడిగా నేను తిని చూశాకే వీడియో అయితే పెడతా ఉన్నాను. రేపు ఖచ్చితంగా మీరు ఇదే టిఫిన్ చేసుకోండి, రేపు తెల్లారితో మీరు. చాలా చాలా బాగా వచ్చింది. నేను ఊరగా ఎత్తి పెట్టుకున్నాను కానీ అదైతే తాకలేదండి, తినలా. ఎందుకంటే అంత రుచిగా ఉన్నింది తినడానికి. అది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా చాలా బాగా వచ్చింది. అదేవిధంగా నేను తిని చూసి పెడతాను కాబట్టి చెప్తా ఉన్నాను. అదేవిధంగా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, 50 గ్రాముల పెసరపప్పు, 50 గ్రాముల కందిపప్పు అంతే తీసుకున్న, 50 గ్రాములే. 50 గ్రాముల రైస్ ఇంతే అండి నేను తీసుకున్నది. నానబెట్టుకున్నాను, అది నానబెట్టుకునేసి కొద్దిగా బీరకాయ తీసుకున్నాను, ఒక ఉర్లగడ్డ తీసుకున్నాను. మీరు షుగర్ ఉన్న వాళ్ళైతే ఉర్లగడ్డ ఆపేయండి, వేరే కూరగాయలు అన్నీ కూడా వేసి చేసుకోండి, బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, టమాటా ఒకటి ఎత్తుకున్నాను, ఎర్రగడ్డ ఒక చిన్న ఎర్రగడ్డ తరుక్కున్నాను, మిరియాలు, జీలకర్ర, ఆవాలు ఇవి మాత్రం అండి, ఇది వేసుకున్నాను. చూడండి, నూనె అయితే నేను అస్సలు వేయటం లేదు. ఈ విధంగా చేసి తినండి మీరు, చాలా మంచిది హెల్త్కి. నేను మొన్న పొడుపు కథ వేశాను కదా, జానా ఏమి జానా అని. ఏమో జాన కాదండి, ఖజానా. దాని అర్థం వచ్చి ఖజానా, అదనమాట. ఇంతండి, ఒక స్పూను చన్నీళ్ళు వేసి అలా వేయించుకుంటూ ఉంటే మెత్తబడిపోతుంది. తెల్లగడ్డలు మర్చిపోయినాను, తెల్లగడ్డలు కూడా వేసుకున్నాను, ఒక 5-6 రూపాయలు. కొలెస్ట్రాల్ ఉన్నోళ్ళు, షుగరు, బీపీ ఉన్నోళ్ళు నూనె తగ్గించాలి కదా. ఈ విధంగా చేసుకుంటే తింటా ఉంటే నాకైతే చాలా నచ్చింది. నూనె లేదని తేడానే నాకు తెల్లేదు. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఒక్కొక్క చుక్క నీళ్ళు అయితే పోసుకున్నాను నేను, ఎందుకంటే అది మాడిపోతుంది కదా, అందుకోసమని. ఒక 2 స్పూన్ల నీళ్ళు, సరిపడా ఉప్పు, నేను చేసి తిన్నాకే మీకు ఈ వీడియో అయితే పెడతా ఉన్నానండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరలు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నేనైతే వెళ్ళా. ఇందులో ఉర్లగడ్డే కాదండి, ఉర్లగడ్డ ఆపేసి మిగతా కూరగాయలు ఏది ఉన్నా మీరు వేసుకోవచ్చు. చూసారా, చాలా బాగా వచ్చింది కదా. ఈ ఉర్లగడ్డ, బీరకాయ, టమాటా, ఎర్రగడ్డ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువైంది, కానీ నేను మొత్తం 150 గ్రాములే పప్పులు బియ్యం కలిపి నేను వేసుకున్నది. అంటే ఒక పొటాటో వేసుకున్నాను, ఒక టమాటా, ఒక ఎర్రగడ్డ అలా వేసుకున్నానండి.
సాల్ట్ సరిపోవడం లేదు, అందుకని కాస్త వేసినాను. ఒక కప్పు ఎక్స్ట్రా పోసుకుంటూ ఉన్నాను నేను, ఎందుకంటే మెత్తగా రావాలని. అంటే కొంచెం గట్టిగా కాకుండా అలా స్పూన్లో తినే విధంగా. రెడీ. ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3-4 విసులు అయితే పెట్టుకుందాము. అయిపోయిందండి, తీసేసుకుందాం. ఇంకా కిచిడి రెడీ అండి. వేడి వేడి కిచిడి తినేస్తామా మీరు? నేనైతే పచ్చడి పెట్టుకున్నాను కానీ తినలేదు. మీరు కావాలంటే ఇంకొంచెం గట్టిగా చేసుకొని చట్నీ పెట్టుకోవచ్చు, లేదంటే ఇదే విధంగానే తినండి మీరు. వేరే ఏమీ అవసరం లేదు. చాలా చాలా బాగొచ్చింది. నేను నిమ్మకాయ ఊరగాయ ఎత్తుకున్నాను కానీ తినలేదండి, అంత బాగుండింది. టేస్టీగా మీరు ట్రై చేసి చూడండి. రేపు టిఫిన్కి ఇదే చేయండి. ఇద్దరు తినచ్చండి. 150 గ్రాములు అన్నీ కలిపి అయితే ఇద్దరు అయితే తినచ్చు. రెడీ అండి. ఇక తినడమే ఆలస్యం, తినేస్తాం. మీరు చేసి తింటారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి టిఫిన్ ట్రై చేసి చూసినారంటే మళ్ళీ మీరు ఈ టిఫినే చేసుకుంటారు. ఊరగాయ చూసారా, ఊరగాయ తీసుకున్నాను కానీ అస్సలు తాకలే నేను, ఎందుకంటే అంత బాగుండిందండి. అందుకే మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉండిందని కామెంట్లో పెట్టండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.